అమ్మయ్యా, బ్లడ్ దొరికిందన్నమాట. ఎవరా మహానుభావుడు? ఎవరో ఏంటమ్మా, మీ ఆయనే. లేదు బామ్మ, నేను వెంటనే వెళ్ళాలి, నా కొడుకుని చూడాలి. ఆగమ్మా, దయచేసి అరిచి గొడవ చేయకమ్మా. ఎవరైనా వింటే చాలా ప్రమాదం తల్లి. నా మాట విను, నీ కొడుకేం కాదు. చావు జరిగిన ఇంట్లో పండగలు పబ్బాలు జరుపుకోరు. కన్నబిడ్డకలా జరిగితే ఏ తల్లికైనా మనసు అలాగే ఉంటుందమ్మా. అవును, కన్నబిడ్డ అయితే అలాగే ఉంటుంది. ఒక్కోసారి కన్నబిడ్డ కాకపోయినా మనసు బాధపడుతూ ఉంటుంది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. అవునమ్మా, శ్రీకృష్ణుణ్ణి కన్న దేవకీ కంటే యశోదకి ఆయన మీద మమకారం ఎక్కువ అంటారు. కన్నతల్లి రక్తాన్ని పంచిస్తే పెంచిన తల్లి మనసుని పంచుతుంది అంటారు. అమ్మా, దీపావళికి పిల్లాడి చేత పూజ చేయించి ఆ దీపావళి మందులు అవి కాల్పించు. వద్దత్తయ్యా. అదేంటమ్మా, వద్దంటే ఎలా? నువ్వు ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటి దీపావళి జరుపుకోవాలి. నేను కోడల్నయ్యాక చాలా పండగలు వచ్చాయత్తయ్యా. కానీ వాణ్ణింటికి తీసుకొచ్చింది ఇప్పుడే కదమ్మా. మీరిద్దరూ జంటగా ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మా జీవితాల్లో ఉన్న చీకటి దూరం అయింది. సంబరంగా దీపావళి జరుపుకుందాం తల్లి. కానీ బాబుకిలా ఉంటే ఎలా అత్తయ్యా? తగ్గిపోయింది కదా. వాడికి ఆ దీపావళి మందులు కాలుస్తూ ఉంటే సరదాగా ఉంటుంది. ఆ దెబ్బతోనే పట్టిన పీడ వదిలిపోతుంది అనుకుందాం. అన్నీ మర్చిపోయి పండగ జరుపుకుందామమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సర్లే, నీకిష్టం లేకపోతే వద్దు. పిల్లాడు ఆనందంతో ఎగురుతూ ఉంటే మీ మావయ్య సంతోషపడతాడని ఆలోచించాను, అంతే. నీకిష్టం లేనప్పుడు వదిలేద్దాం. పర్వాలేదత్తయ్యా, పండుగ జరుపుకుందాం. నిజంగానా? అవునత్తయ్యా. అయితే మీ ఆయనకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు దీపావళి మందులు తీసుకురమ్మని చెప్పు. నేనా? నువ్వే. అలాగే అత్తయ్యా. మాను, మావయ్య, కాఫీ ఇమ్మంటారా? వద్దమ్మా. అమెరికాలో చదువుకున్నావు. తెలిసినప్పటి నుంచి పనులు చేయించుకోవడమే తప్ప పనులు చేయడం తెలియదు. అలాంటి దానివి ఈరోజు మామూలు ఆడపిల్లలా అన్ని పనులు చేస్తున్నావు. ఇంటి పని, వంట పని ఎవరి సాయం లేకుండా చేస్తున్నావు. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మావయ్య. మీకో విషయం చెప్పనా? అమెరికాలో ఇక్కడ దొరికినట్లు పని మనుషులు దొరకరు. అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇక్కడ అంతే. అయిన వాళ్ల కోసం కష్టపడటంలో ఓ ఆనందం ఉంటుంది. బాగా చెప్పావమ్మా. మనసులో ఎన్ని గొడవలున్నా నా మాటను గౌరవించి మీ బావను అర్థం చేసుకుని వాడితో కలిసి బతుకుతున్నావు. మీ ఇద్దరి మధ్య అన్ని గొడవలు సమసిపోతే నాకు అంతకంటే ఏం కావాలమ్మా? బావ మీద నాకు కోపం తప్ప మరేం లేదు మావయ్య. నేను కోప్పడితే తను కోప్పడతాడు. మాట మాట పెరిగి ఇంత దూరం వచ్చింది. బావకి నా మీద ప్రేమ ఉందనే విషయం నాకు అర్థమైంది.
అది చాలమ్మా. ఈ దీపావళితో మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహలు అపార్థాలు అన్నీ తరిమేసి మీరు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. తప్పకుండా మావయ్య. అయితే వెంటనే నువ్వు వాడు కలిసి వెళ్ళి దీపావళికి క్రాకర్స్ అవి కొనుక్కుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. అది మేం వెళ్ళంటే అదిగో మళ్ళీ ఇప్పుడే కదా మీ బావకు నువ్వంటే ప్రేమ ఉంది అన్నావు. ఆమ్, ఆ, అన్నాను. నా అంతట నేను అడిగితే తక్కువ అవుతానేమో మావయ్య. ఓ పిచ్చి తల్లి, భార్యాభర్తల మధ్య ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏముంటుందమ్మా? అంతదాకా ఎందుకు? అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు చెప్పు? నరకాసుని చంపినందుకు ఆనందంతో జరుపుకుంటాం. ఆ నరకాసురుడి మీద యుద్ధం చేసింది ఎవరు? శ్రీకృష్ణుడు. మరి చివరకు నరకాసురుణ్ణి చంపింది ఎవరు? సత్యభామ. అది చూసావా, నరకాసురుణ్ణి చంపింది సత్యభామ అని నువ్వే చెప్తున్నావు. మరి వాణ్ణి చంపు అని శ్రీకృష్ణుడు సత్యభామని అడిగాడా? లేదే. కానీ సత్యభామే ముందుకొచ్చింది. భర్తను గెలిపించాలి అనే ఉద్దేశంతో ఆమె ఉంది కాబట్టే ముందుకొచ్చింది. బంధం అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదమ్మా. ఆడది కదా, నరకాసురుణ్ణి చంపగలదా అని శ్రీకృష్ణుడు ఎప్పుడూ అనుకోలేదు. తన భార్య శౌర్య ప్రతాపాలు తెలుసు కాబట్టే ప్రోత్సహించాడు. కాబట్టి నువ్వే ముందుకడిగాయి. మీ బావను నువ్వే నీ దారికి తెచ్చుకో. ఏమిటి? బాగా ఆలోచించుకో. త్వరగా భోజనం వడ్డించు. ఏంటి ఇంకా ఇక్కడే నించున్నావు? త్వరగా భోజనం వడ్డించు, బయటికెళ్ళాలి. నిన్నే. ఏంటి, ఏం మాట్లాడావు? అన్నం వండలేదు. అర్థమైంది. నన్ను మళ్ళీ సాధించాలని చూస్తున్నావు కదూ? అమ్మ తల్లి, నీతో గొడవ పెట్టుకునే ఓపిక నాకు లేదు. నువ్వు పెట్టకపోతే నేనే వెళ్ళి పెట్టుకొని తింటాను. అంతేకాని ఎందుకు అలా ఉన్నావు అని మాత్రం అడగవు కదూ? బాగా పొగరు, అంతేనా? అంటే తెలిసే చేస్తావా? తెలుసుకుంటావని చేస్తున్నాను. మాటలు బాగానే నేర్చావులే. అదే ఆ పిచ్చిది కాస్తంత మొహం మార్చుకోగానే ఏమైంది స్నేహ? మా కన్న కదూ, మా బంగారం కదూ, చెప్పమ్మా చెప్పమ్మా చిన్ని అంటూ తెగ సాగదీస్తావు. భార్య అలిగింది అంటే ఎందుకో తెలుసుకుందామనే ఆలోచనే ఉండదు. అందుకేనేమో పెళ్లి తర్వాత పెళ్ళం అల్లం అంటారు. నీకు ఇలాంటి డైలాగులు సూట్ కావు. కానీ అసలు ఇంతకీ నువ్వు క్లాస్ ఎందుకు మొదలు పెట్టావో చెప్పు. నేనేం క్లాసులు పీకట్లేదు. అయినా నీ క్లాస్ చెప్తే ఏమొస్తుంది? అదే బయటికెళ్ళి చెప్తే 4 డబ్బులన్నా వస్తాయి. అను ప్లీజ్, అలా మూతి 30 వంకరలు తిప్పావనుకో, రాత్రి నా కల్లో కూడా అలాగే కనిపిస్తావు. తిప్పద్దే ప్లీజ్. ఇప్పుడు ఎలా తిప్పినా అలాగే కనిపిస్తానులే. మీ నాన్నగారు మనిద్దరిని కలిసి దీపావళికి క్రాకర్స్ కొనుక్కురమ్మన్నారు. మనల్ని వెళ్ళా? నేను అలాగే ఫీల్ అయ్యాను. కానీ ఆయన ఫీల్ అయ్యేసరికి తప్పలేదు. నువ్వు కాదంటే నేను చెప్పేస్తాను. తప్పనిసరి కాదులే. ఓయ్ ఆగు. నేను రాను అన్నానా? లేదుగా.
ఎందుకంత కంగారు? వెళ్దాం. నేనేం కావాలని అడగట్లేదు. అది మావయ్య గారు అడిగితే తప్పక సరే అన్నాను. నాకు అసలు దీపావళి క్రాకర్స్ అంటేనే ఇష్టం ఉండదు. అబ్బచ్చా, మాకు తెలీదు మరి. పెళ్ళైన సంవత్సరం 10,000 పెట్టి తెస్తే ఒక్కతే కాల్చేసింది. ఇంట్రెస్ట్ లేదంట. హలో, అప్పుడుండే ఇంట్రెస్ట్ ఇప్పుడు పోయింది. అది తమరి వల్లే. ఇప్పుడు నేనేమన్నానని? నువ్వేమనుకుంటున్నావో తెలుసు కాబట్టి చెప్తున్నాను. అను, హలో. హలో కమల్, ఏం చేస్తున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. వెంటనే వచ్చే. ఎందుకు? ఎందుకంటేవేంటి, మనం క్రాకర్స్ కొనుక్కోవాలి. దీపావళి ఎంజాయ్ చేయదా? రా కమల్. అది లేదు, నేను రాలేను. ఏ? ఏముంటే బాగా దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయి. అయ్యో అవునా? అయితే ఉండొస్తున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవసరం లేదు, అవసరం లేదు. నేను వెళ్ళొచ్చాను. నువ్వు వస్తే క్రాకర్స్ కొనుక్కుందాం అనుకున్నాను. ఐఎమ్ సారీ. అయ్యో ఇట్స్ ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ. ఎవరు? ఆవిడేనా? నీకు 6th సెన్స్ బాగా ఎక్కువే. కాదు, కామన్ సెన్స్ ఎక్కువ. క్రాకర్స్ చాలా ఉన్నాయి. మరేమనుకుంటున్నావు? మిగతా బిజినెస్ తో పోల్చుకుంటే సంవత్సరం మొత్తం మీద జరిగే టర్నోవర్ కంటే దీపావళికి వారం రోజుల్లో జరిగే టర్నోవరే చాలా ఎక్కువట. మీ కార్ల బిజినెస్ కన్నానా? ఈ ఎటకారాలే వద్దు. ఏదో రకంగా నా మీద సెటైర్ లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదే? కొందామా? మొదలెట్టు. ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ లో ఉంటే రమ్మన్నావు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అమ్మా? దీపావళి క్రాకర్స్ కొనడానికి. అక్కడ దాకా మనం వెళ్ళడం దేనికమ్మా? ఫోన్ చేసి చెప్తే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా. లేదు డాడీ, మనం వెళ్ళి చూసి కొనుక్కుంటేనే బాగుంటుంది. ఏమేం కావాలో అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవచ్చు. చెప్తే వినవు కదా. కొంప మునిగిందే. ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. డాడీ,
కమల్ని క్రాకర్స్ కొనడానికి రమ్మంటే ఒంట్లో బాగాలేదు రానన్నాడు కదా. తన మతి పోయేటట్టు మనం కొనాలి, అంత మంచివి కొనాలి. ఇక్కడ వద్దమ్మా, ఇంకో చోటకి వెళ్దాం పదా, అక్కడ చాలా బాగుంటాయి, వెళ్దాం పదా. వద్దు డాడీ, ఇక్కడ కూడా చాలా బాగుంటాయి, రండి. ఒక్క నిమిషం డాడీ. వాళ్ళని చూసిందంటే ఇక ఇంతే సంగతులు. ఏం చేయాలి? ఇదేంటి ఏను ఫోన్ చేశారు? ఎవరు? నారాయణరావు గారు. రమ్మంటే రానని చెప్పు. హలో సార్. కమల్, కొంప మునిగిందయ్యా. నువ్వు అనూహ్య కలిసి దీపావళి క్రాకర్స్ కొనడానికి షాప్ దగ్గరికి వచ్చారు కదా, స్నేహ చూసేలా ఉంది. ఏంటి సార్ మీరు అనేది? అవునయ్యా, నేను చెప్పేది నిజం. ఇటు చూడు. వెంటనే తనను తీసుకుని వెళ్ళు. స్నేహ చూసిందంటే చాలా డేంజర్. ఎంత పని చేశారు సార్, మీరు ఇక్కడికి రావాలా? అను పద వెళ్దాం. ఎక్కడికి? వాళ్ళు ఇక్కడికి తగలబడ్డారు కదా. నేను రాను, నువ్వు వెళ్ళు. అను ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇది టైం కాదే. పద ప్లీజ్ 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 పద. వెళ్దాం డాడీ. వెళ్దాం. డాడీ, అతను కమల్లా ఉన్నాడు. కమల్ కాదమ్మా, మనం వేరే షాప్కి వెళ్దాం పదా. లేదు డాడీ, తను కమలే. హాయ్ కమల్. హాయ్. ఇప్పుడే వస్తాను. అదండి. హాయ్ స్నేహ. ఏంటి కమల్, నేను రమ్మంటేనేమో ఒంట్లో బాలేదన్నావు, ఇప్పుడు చూస్తే చాలా కొన్నట్టున్నావు. ఎవరి కోసం? నీకే, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. కానీ అనుకోకుండా నువ్వే వచ్చేసావు. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. చూసావా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నాకు ఇప్పుడే అర్థమైంది. రా కమల్, ఇంకా కొందాం. ఇంకెందుకు, సరిపోతాయి. కొందాం. ఇక చాలేమ్మా, కావాలంటే నేను ఫోన్ చేసి తెప్పిస్తాను. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంట్ పనుందని. వెళ్దాం పదమ్మా.
సర్లే నువ్వెలాగో ఇంటికి దీపావళికి వస్తున్నావు, పూజ అయిన తర్వాత ఇవన్నీ కాల్చేయాలి, సరేనా? అలాగే అలాగే అదండి డాడీ. బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ అయ్యా. బాయ్ కమల్. బాయ్.